5 కేజీల టమాటా పచ్చడి అయితే రెడీగా చేసేసామండి. 2 డబ్బాలు అయితే వచ్చింది. టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి. 5 కేజీల టమాటా పచ్చడి. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నా పేరు పుష్ప, మన ఛానల్ పేరు పుష్ప విలేజ్ బ్లాగ్స్. పక్క పల్లెటూరు అమ్మాయిని. ఇంక వీడియోలోకి వచ్చేద్దామా. వీడియో ఏంటంటే ఈరోజు టమాటా నిల్వ పచ్చడి అయితే పెడదాం అనుకుంటున్నానండి. టమాటాలు అయితే తీసుకున్నాను. సంవత్సరం పొడిగినా కూడా నిల్వ ఉంటుంది టమాటా పచ్చడి. నేను ఎట్టి పద్ధతిలో అయితేని 5 కేజీలు టమాటాలు అయితే తీసుకున్నానండి. మొత్తం 5 కేజీలు. ఇంకోండి, కొంచెం బాగా ముక్కుపోలేదు, అలాగని దొరగలేదు, కొంచెం మధ్య రకంగా ఉండాలి. ఇలా కొంచెం గట్టిగాని, మరీ ముగ్గుపోకంగా తీసుకోకూడదండి. ముగ్గుని అయితే తీసుకోకూడదు. నేనైతే 5 కేజీలు తీసుకున్నాను. సంవత్సరం తరపడా తినొచ్చు, చాలా బాగుంటుంది. నిల్వ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా అయితే దీంట్లో కడిగేసుకుందామండి. కడిగేసుకుని కొంచెం తుడిసేసుకుని ప్యాన్లో అయితే ఆరబెట్టుకుందాము. తడిగా ఉండకూడదండి. తగిలితే పచ్చడి అనేది పాడైపోతుంది, నిల్వ ఉండదు. ఇప్పుడైతే ముందు నీళ్ళు వేసేసుకుందాం, చూపిస్తాను, చూసేయండి. నీళ్ళు అయితే ఇలా వేసుకున్నానండి. శుభ్రంగా తడి లేకుండా కడిగేసుకుందాము. మళ్ళీ గుడ్డెట్టి తుడిసేసుకుని ఫ్యాన్ గాల్లో ఒక అరగంట సేపు అయితే ఆరబెట్టుకుందాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అబ్బా, బాగుంటుంది. ఇలాగ మొత్తం కడిగేసుకోవాలండి మంచిగాని, చెత్త ఏమీ లేకుండా. ఇవి అయితే ఉన్నాయండి, అంటే ఇక్కడ మా ఇంటికాడ వాళ్ళ దగ్గర ఇచ్చుకున్నామండి. వాళ్ళ తోటలో వేశారు. మంచి అండి, ఫ్రెష్ అయితే ఇప్పుడే కోసుకొచ్చారు. ఇంకా తీసేసుకున్నాము. ఇలా అయితే కడిగేసుకుందాము. మళ్ళీ అయితే చూపిస్తాను. శుభ్రంగా అయితే కడిగేసుకున్నానండి. ఇప్పుడైతే పొడిగుడ్డెట్టి బాగా తుడిసేసుకుందాము, చెమ్మ లేకుండా. దీంట్లో కూడా ఉంటుంది. మొత్తం బాగా తుడిసేసుకుని ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 5 నిమిషాలు. చెమ్మ ఉంటే పచ్చడి అనేది నిల్వ ఉండదండి, అసలు బాగోదు. మొత్తం అయితే ఇలా తుడిసేసుకుందాము, చెమ్మ లేకుండానే. మళ్ళీ అయితే చూపిస్తాను. తడి లేకుండా నీట్గా అయితే తుడిసేసుకున్నానండి. అసలు తడి అనేది లేదు. తడిగా ఉంటే పచ్చడి అనేది బాగోదండి, నిల్వ పచ్చడి కదండి. తడి లేకుండా చాలా నీట్గా అయితే తుడిసేసుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ గాల్లో పెట్టుకుందాం కొంచెం సేపు అయితేనే. తర్వాత అయితే కట్ చేస్తాను. కట్ చేసినప్పుడు కూడా చూపిస్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే ప్యాన్ గాలి కాడ ఎత్తేసుకుంటాను, చూపిస్తాను. ఎండబెట్టేసుకున్నాం కదండి ఫ్యాన్లో అయితేని. ఇప్పుడైతే కోసేసుకుంటున్నాను. ఒక టమాటాకి అయితే ఒక 6-7 ముక్కలు అయితే ఇలా కోసేసుకుంటున్నానండి. ముచ్చిగలు అయితే తీసేసుకోవాలి. టమాటాలు అయితే బాగా ఎండబెట్టేసానండి ఫ్యాన్లోని కొంచెంసేపు. అసలు వాటర్ లేకుండా చాలా నీట్గా ఉన్నాయి చూడండి, ఫ్రెష్గాని. ఇప్పుడైతే కోసేసుకుంటున్నాను. ఒక టమాటాకి 6 ముక్కలు అలా కోసుకుంటున్నానండి. చిన్న టమాటాలు కదా. ముచ్చిగలు అయితే ఇలా తీసేసుకుంటున్నాను. తీసేసుకుని ఇలా కోసేసుకుంటున్నాను. 6-7 అలా ముక్కలు అయితే కోసేసుకోవాలి మొత్తం కూడాని. ముచ్చిగలు అయితే తీసేయాలండి, ముచ్చిగలు తీయకూడదు. చాలా బాగుంటుందండి పచ్చడి. లేగం చెప్పు చెప్పు. ఇన్ని అయితే కోసానండి, ఇంకిన్ని ఉన్నాయి. ఏవో కోసేస్తున్నాను. కోసేసి మళ్ళీ అయితే చూపిస్తాను మీకైతేని. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేసేయండి. ఇలా అయితే కోసేసానండి మొత్తం కూడా. ఇప్పుడైతే డబ్బాలు అయితే వేసేసుకుందాము. డబ్బాలు వేసేసుకుని ఉప్పుని కొద్దిగా పసుపు వేసుకుంటాను. నేనైతే మా అమ్మ చెప్పిన విధంగా అయితే చేస్తున్నానండి, మా అమ్మ స్టైల్లో. ఇప్పుడైతే దీంట్లో వేసేసుకుందాము ముక్కలన్నీ. ఇలా అయితే వేసుకుంటానండి మొత్తం. టమాటాలు అయితే కోసేసాం కదండి, బకెట్లో అయితే వేసేసుకున్నాము.
ఇప్పుడు కొద్దిగా అయితే పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుని 5 కేజీలు టమాటాలు కదండి, 2 లోటాలు ఉప్పు అయితే వేస్తున్నాను. ఇంచుమించు 1/2 కేజీ అయితే ఉంటుందండి. 1/2 కేజీ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఒక లోట అయితే వేసాను కదండి, ఇంక 2 లోట అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకుని ఒకసారి మొత్తం కొంచెం ఇలా కలుపుకొని తర్వాత బగీడుతో ఇలా కుదిపితే మొత్తం కిందకు కూడా దిగిపోద్దండి. ఉప్పు అనేది ముక్కలుగా అంతా పట్టేస్తుంది. ఇలా కదిపేసుకున్నాం అనుకోండి, ఇంకా ఇలా కిందకు కూడా దిగిపోద్ది ఉప్పు అంతాని. ఒక 3 రోజులు అయితే ఊరనివ్వాలండి. ఊరనిచ్చి అయితే మనం ముక్కలన్నీ పిండేసుకుని ఆరబెట్టేసుకుందామండి ఎండలోని. ఇంకోండి ఇలాగైతే మొత్తం కూడా తిప్పేసుకుంటున్నానండి. మొత్తం కూడా ముక్కలకి అంతా పట్టేస్తుంది ఉప్పు అనేది. ఇలా అయితే మొత్తం తిప్పేస్తున్నానండి చేస్తాను. ఇంకా 3 రోజుల తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను మీకు. తర్వాత అయితేని ఊరబెట్టేసుకుందాము. ఇప్పుడైతేని పచ్చడి 2 రోజులు అయితే అయ్యిందండి ఊరబెట్టి. ఇప్పుడైతే ముక్కలు అయితే పిండేసుకుని ఎండబెట్టేసుకుందాం చూపిస్తాను చూడండి ఒకసారి. అయితేని బాగా అయితే ఊరిపోయిందండి, రసం అనేది అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే పిండేసుకుందాము. చేతితో అయితే పిండేస్తున్నానండి రసం మొత్తం. అస్సలు నీళ్ళు రసం లేకుండా మొత్తం చేతితో అయితే పిండేసుకుంటున్నాను. ఎంత బలం ఉంటే అంత బలం అయితే చూపించేయాలండి. రసం అయితే ఇలా పిండేసుకోవాలండి తొక్కలో. మొత్తం కూడా ఇలాగైతే పిండేసుకుని ఎండేసేసుకుందాము. ఇలా అయితే పిండేసుకున్నాను కదండి, మళ్ళీ అయితే చూపిస్తాను. ఇలా అయితే మొత్తం పిండేసానండి, అస్సలు నీళ్ళు లేకుండా ఆ రసం లేకుండా పిండేసాను. ఇప్పుడు అయితే ఎండలో ఆరబెట్టేసుకుందాం చూపిస్తాను చూడండి. ఈ రసం అయితే ఇలా మూత పెట్టేసుకుని ఉంచుకుందాము. దీంతో ఇప్పుడు పని లేదండి, ఎండిపోయాకే పని. ఇప్పుడైతే ఎండలో పెట్టేసుకుందాం చూపిస్తాను చూసేయండి. ఇలా అయితే ఎండలో వేసుకుంటున్నానండి, బాగా ఎండిపోవాలి. ఫోటో కూడా తీనా. ఇలా అయితే మొత్తం వేసుకున్నానండి, ఎండిపోయినప్పుడు అయితే చూపిస్తాను. ఇలా అయితే వేసాను, బాగా ఎండ ఉండాలండి. టమాటా ముక్కలు అయితే బాగా ఎండబెట్టేసుకున్నాం కదండి, 3 రోజులు బాగా ఎండిపోయినాయి. ఇంక పచ్చడి అయితే చేసుకుందామండి. 5 కేజీల టమాటాకి నేను 1/2 కేజీ చింతపండు అయితే తీసుకున్నాను. తీసుకుని గింజలు అనేది శుభ్రంగా తీసేసుకుని పేసులు మొత్తం ఏదైనా చెత్త ఉన్నా కూడా తీసేసుకుని టమాటా నీళ్ళు అయితే ఉన్నాయి కదండి ఊరబెట్టుకున్నాం కదండి, దాంట్లో అయితే వేసేసుకుందాము. పొద్దున్నే నానబెట్టేసుకుని ఇంకా కొంచెం ఒక 5-6 గంటల తర్వాత అయితే మనం పచ్చడి అయితే రెడీ చేసుకుందాము. ఇంకా పొద్దున్నే లేచిన వెంటనే కూడా నానబెట్టేసామండి. టమాటాల్లో బాగా నానిపోతాయి కదండి, చింతపండు అయితే బాగా నలిగిపోద్ది. ఇప్పుడు అయితే పచ్చడి చేసుకోవచ్చు. టమాటా ముక్కలు అయితే బాగా ఎండబెట్టేసుకున్నాం కదండి, చూడండి చాలా బాగా ఇలా ఎండిపోవాలి. 2-3 రోజులు అయితే ఎండబెట్టేసామండి, చాలా బాగా ఎండిపోయాయి. రాత్రే చింతపండు అయితే నానబెట్టేసామండి. టమాటా అది ఉంటుంది కదండి నీళ్ళు, దాంట్లో అయితే చింతపండు అయితే నానబెట్టేసాము. ఇంక పొద్దున్నే పచ్చడి అయితే చేసేద్దామని ఇలా అయితే నానమే ఒకసారి ఇంకోండి ఇలా అయితే మొత్తం నానబెట్టేసాము. ఇలా అయితే బాగా నానిపోయింది టమాటా అయితే. ఇప్పుడు చింతపండు కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు అయితే పచ్చడి చేసుకుందాము. ఇంకోండి ముక్కలు అయితే ఇలాగా బాగా ఎండుకొని ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందాము. మిక్సీలో వేసేసుకుని బాగా పొడి అయితే చేసేసుకుందాం. మళ్ళీ అయితే చూపిస్తాను చూసేయండి. కొద్దిగా అయితే టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, మిక్సీలో పట్టేసుకుందాం, పేస్ట్లా చేసుకుందాము. అయితే వేపేసుకుందామండి దోరగానే. వేపేసుకున్నాక చూపిస్తాను, చల్లారాక మిక్సీలో అయితే వేసేసుకుందాము. దోరగా అయితే వేపేసానండి. ఇప్పుడైతే ఆవాలు మెంతులు మిక్సీలో వేసేసుకుందాము.
మెంతుల పొడి మాడేసాం కదండి. ఇప్పుడైతే కారం అయితే దీంట్లో వేసేసుకుందాము. ముందుగా అయితే చూపించుద్ది 6 కేజీల కారం అయితే పడుతుందండి. కారం అయితే వేసేసుకుంటున్నాను ముందుగా. ఇది కలిసిలాగా తిప్పేసుకుందామండి. తీసి పొడి ముందుగా అయితే కారం అయితే వేసేసుకున్నామండి. తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీని. ఇప్పుడైతే మెంతి పొడి వేసుకుందామండి. ఆవాల పొడి, మెంతి పొడి ఇది కూడా బాగా తిప్పేసుకుందాము. ఇప్పుడైతే టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, పేస్ట్ ఇదే తీసేసుకుందాము. బాగా తిప్పేసుకుందాము. పొడి మెంతి పొడి కూడా వేసేసానండి. మెంతి పొడి వేసి టమాటా ముక్కల పొడి కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం కలిపిలా అయితే తిప్పేసుకుందాము. మళ్ళీ అయితే చూపిస్తాను. ఇలా వేసుకున్నానండి. మొత్తం కూడా శుభ్రంగా కలిపేసుకుందాము. గ్రైండర్లో వేస్తానండి. కలిపిలా కలిపేసుకుందాం మొత్తం. మళ్ళీ చూపిస్తాను. మొత్తం ఇలా అయితే కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే గ్రైండర్లో వేసుకుంటాను, చూపిస్తాను చూడండి. టమాటా పచ్చడి అవుతుంది. గ్రైండర్లో అయితే రుబ్బుతానండి టమాటా పచ్చడి. ఇప్పుడైతే వేసేసుకుందాము టమాటా పచ్చడి. ఇలా అయితే మొత్తం వేసేసుకుంటున్నానండి. మెత్తగా అయిపోతుంది కదా. పచ్చడి అయితే బాగా నలిగిపోయిందండి. సగం వేసాను కదండి. ఇంకోండి చాలా బాగా వచ్చింది. మెత్తగా అయిపోయిందండి గ్రైండర్. ఇంకా డబ్బాలో అయితే తీసేసుకుంటున్నాను. ప్లాస్టిక్ డబ్బాలోని. స్టీల్ దాంట్లో వేస్తే బాగా పొక్కుపోతుంది కదండి. అందుకే ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవాలి. తడి లేకుండా కడిగేసి తుడిచేసానండి డబ్బా చుట్టూరు కూడాని. ఇంకా తీసేసుకుందాము. దాంట్లో అయితే వేసేసుకుందామండి. కొద్దిగా అయితే తాలింపు పెట్టుకోవచ్చు. మొత్తం మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు అండి. 2 సంవత్సరాల దాకా ఉంటుందండి ఈ పచ్చడి అయితేని. నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తాలింపులో వేసుకుంటే బాగుంటుందండి. ముందుగా ఎక్కువ వేసుకోకూడదు, పాడైపోతుంది. ముందుగా తాలింపు పెట్టుకుంటేని నిల్వ ఉండదండి. నిల్వ అయితే ఉండదు. ఇక్కడ ఉంది. ఇలాగైతే తీసేసుకుందామండి మొత్తం కూడాని. ఈ డబ్బాలు అయితే అయిపోయిందండి టమాటా పచ్చడి. ఈ డబ్బాలకి అయితే తీసినాను 5 కేజీల టమాటా పచ్చడి. మొత్తం తీసుకున్నాకైతే చూపిస్తాను. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. 5 కేజీల టమాటా పచ్చడి అయితే రెడీ పెట్టేసాము. ఇంకోండి డబ్బాడు అయితే అయ్యింది. సగం డబ్బాడు అయితే ఈ డబ్బాది అయ్యింది. ఇప్పుడైతే కొద్దిగా తాలింపు పెడతాను, చూపిస్తాను. చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా. చూడండి 5 కేజీల టమాటా పచ్చడి. 5 కేజీల టమాటా పచ్చడి అయితే రెడీగా చేసేసామండి. 2 డబ్బాలు అయితే వచ్చింది. మేము ఎలా పెట్టాము, ఎలా చేసామో అదంతా ఫుల్ వీడియో ఉంటుంది. మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడే రుబ్బానండి, గ్రైండర్లో అయితే రుబ్బాను. ఇప్పుడైతే తాలింపు పెడతాను, కొద్దిగానే చూపిస్తాను. చూడండి, ఫుల్ వీడియో చూసేయండి. పచ్చడి అయితే తాలింపు పెట్టేసుకుందామండి. కొద్దిగా అయితే నూనె అయితే వేసుకుంటున్నాను. తాలింపు సరుకులు అయితే వేసుకుందామండి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే ఎల్లుల్లిపాయలు. ఎల్లుల్లిపాయలు అయితే పొట్టు అయితే తీసేసానండి. పచ్చడి అయితే వేసేసుకుందామండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి టమాటా పచ్చడి.
మొత్తం టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి. 5 కేజీల టమాటా పచ్చడి తాలింపు కూడా పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫుల్గా చూడండి. ఇప్పుడే తాలింపు పెట్టాను కదండి, కొద్దిగా అన్నంలో అయితే వేసుకుని అయితే తినేద్దాము. ముందుగా అయితే చాలా అంటే చాలా బాగుందండి టమాటా పచ్చడి అయితేని. 2 సంవత్సరాల దాకా నిల్వ అయితే ఉంటుందండి. మాకైతే గమ్మున అవ్వదులేండి. టమాటా పచ్చడి అయితే నిల్వ పచ్చడి కదండి, చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఈ పద్ధతిలో అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది మీకు కూడా టమాటా పచ్చడి. ఎల్లుల్లిపాయలు, కరివేపాకు చాలా బాగుందండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్.